హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి కుమార్. ఈ వీడియోలో మనం దేశ ఫైనాన్షియల్ క్యాపిటల్ మరియు డ్రీమ్ సిటీ అయిన ముంబై సిటీ చూద్దాం. ముందుగా మనం ఈ వీడియోని ముంబై ఫేమస్ గేట్వే ఆఫ్ ఇండియా నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి మెరైన్ డ్రైవ్ బీచ్ ద్వారా కేబుల్ బ్రిడ్జ్, ఫస్ట్ మేము మా జర్నీని తాజ్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా అక్కడ నుంచి స్టార్ట్ చేసాము. ఫస్ట్ మీకు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎలిఫెంటా కేవ్స్ వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. సో పర్ హెడ్ 800 ఛార్జ్ చేశారు. మనకి ఆల్మోస్ట్ బోట్ ద్వారా 45 మినిట్స్ జర్నీ చేస్తే ఎలిఫెంటా కేవ్స్కి రీచ్ అవుతాము. చూడొచ్చు మనం బోట్లో వెళ్ళేటప్పుడు తాజ్ హోటల్, తాజ్ టవర్, గేట్వే ఆఫ్ ఇండియా ఎలా కనిపిస్తున్నాయో. బోట్ జర్నీలో 5 మినిట్స్ స్టార్ట్ అయిన తర్వాత మన దగ్గరికి బోట్స్ ఎలా వస్తున్నాయో చూడొచ్చు. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే మనం బోట్లో జర్నీ చేస్తున్నప్పుడు అక్కడ అందరూ స్నాక్స్ చేతిలో పట్టుకుంటే అవే వచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఇదైతే చాలా బాగుంటుంది. మనం గాల్లోకి అలా విసిరేసినా సరే అవే క్యాచ్ చేస్తూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. చూడొచ్చు, మేమైతే మా చేతులతో స్నాక్స్ ఎలా ఇస్తున్నామో సో అలా పట్టుకుంటే కొద్దిసేపు ట్రై చేసి అవి అలా క్యాచ్ చేసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇదైతే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ ఎక్స్పీరియన్స్ని. అలా చాలా దూరం మనతో పాటు ట్రావెల్ చేస్తాయి, మళ్ళీ అవి బ్యాక్ వచ్చేస్తాయి. సో అవి వాటికి అలవాటు అయిపోయింది అనమాట. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ట్రై చేశారు. చూడొచ్చు, చాలా బాగుంది. వెళ్ళేటప్పుడైతే ఆ గాళ్ళు చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ కూడా మీరు బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇదైతే చూడొచ్చు. అలా మనం చూస్తూ ఉంటే మనకి లోపల పెద్ద పెద్ద కార్గో షిప్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరైతే చూడొచ్చు. ముంబై సిటీలో మేము స్టే చేసిన ఏరియాలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేసాము. ప్రతి ఒక్క బస్ స్టాప్లో ప్రతి ఒక్కరు బస్సు వచ్చేంత వరకు లైన్లో వెయిట్ చేస్తున్నారు. బస్సు వచ్చిన తర్వాత అందరూ వరుసగా ఎక్కుతున్నారు. అందులో సరిపోకపోతే మళ్ళీ ఒక బస్ కోసం అలా లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఇది ఎక్సలెంట్ అండి. మనకైతే బోట్లో ఆల్మోస్ట్ ఈ జర్నీ 45 మినిట్స్ పడుతుంది. సో మేము వెళ్ళింది సండే రోజు, ఫుల్ రష్గా ఉంది. నెమ్మదిగా తీసుకెళ్తారు. అగో మనం దూరంగా చూస్తే పెద్ద పెద్ద కార్గో షిప్లు కనిపిస్తూ ఉండేవి. ఇవైతే సర్వైలెన్స్ కోసము. దాంతోపాటు ఇదైతే చూడొచ్చు, చాలా పెద్ద షిప్. మేము అలా దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాం. ఇది ఒక ఫోటో తీసాను, చూడండి. ఇది చాలా పొడవుగా ఉంటుంది, పెద్ద షిప్. ఇలాంటివి అయితే మన చుట్టూ చాలా ఉంటాయి సర్వైలెన్స్ కోసం. దాంతోపాటు మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అక్కడ మన చుట్టూ చాలా పెద్ద పెద్ద షిప్లు మనకి కనిపిస్తూ ఉంటాయండి. మీరు ఒకసారి చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో షిప్. ఇదైతే చాలా బాగుంటుంది. మనం ఆల్మోస్ట్ 45 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత ఎలిఫెంటా కేవ్స్కి రీచ్ అవుతామండి. అక్కడ ఆల్మోస్ట్ 11 కేవ్స్ ఏమో ఉన్నాయండి. అన్నీ చాలా పెద్దవి. సింగిల్ రాక్తో కూడా కొన్ని స్కల్ప్చర్ చేశారు. చాలా బాగుందండి వర్క్. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసాము. అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి. రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు తాజ్ హోటల్, తాజ్ టవర్, గేట్వే ఆఫ్ ఇండియా ఎలా కనిపిస్తున్నాయో అవన్నీ చూడండి. బోట్స్ ఈవినింగ్ టైంలో కూడా చాలామంది వెళ్తున్నారు. ఆల్మోస్ట్ వెళ్ళడానికి 45 మినిట్స్, రావడానికి 45 మినిట్స్ పడుతుందండి. మనం మధ్యలో జర్నీ కూడా చాలా బాగుంటుంది. మేము గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసామండి. ఈవినింగ్ టైంలో ఫొటోస్ దిగాము. అక్కడ నుంచి మేము ఏం చేసామంటే క్యాబ్ మాట్లాడుకున్నామండి. క్యాబ్ మాట్లాడుకొని కొన్ని లొకేషన్స్ చూడడానికి మాట్లాడాము. 1800 ప్యాక్. మీరైతే చూడొచ్చు ఒకసారి గేట్వే ఆఫ్ ఇండియా. అప్పుడు రెనోవేషన్ వర్క్ జరుగుతుందండి. సో ఒకసారి చూడొచ్చు ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇటు సైడ్ చూస్తే ఒకసారి చూడండి, తాజ్ హోటల్ కూడా కనిపిస్తుంది. చాలా బాగుందండి. సో ఇండియా ఫేమస్ తాజ్ హోటల్ మీరైతే చూడొచ్చు. తాజ్ హోటల్ నుంచి మా జర్నీ స్టార్ట్ చేసామండి క్యాబ్లో. సో టన్నెల్ వేలో వెళ్ళామండి. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అండి. ఎక్సలెంట్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేస్తారు. ముంబైలో ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి టన్నెల్స్ వే వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. సో ఇది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. మీరైతే చూడొచ్చు. ఇక్కడ నుంచి బయటికి రాగానే కేబుల్ బ్రిడ్జ్ అండి, ముంబై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్. ఎక్సలెంట్గా ఉందండి. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఎక్సలెంట్గా. సో జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళండి, చాలా బాగుంటుంది. కేబుల్ బ్రిడ్జ్ జర్నీ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అండి. కేబుల్ బ్రిడ్జ్ జర్నీ కంప్లీట్ చేసుకొని మేము ద ఫేమస్ మెరైన్ డ్రైవ్ బీచ్కి వెళ్ళామండి. అక్కడ సన్సెట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. సో మనకి మెరైన్ డ్రైవ్ బీచ్ అనగానే గుర్తు రావాల్సింది బిజినెస్ మ్యాన్ సినిమా, మహేష్ బాబు, కాజల్.
ఫస్ట్ ఇంట్రో సీన్ అండి, అక్కడే షూట్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ద ఫేమస్, సో మన మెరైన్ డ్రైవ్ బీచ్కి ఆపోజిట్లోనే స్టేడియం ఉంటుందండి. సో మీరైతే చూడొచ్చు, అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మా ఫ్రెండ్స్తోని, ఒకసారి చూడొచ్చు. ద ఫేమస్ మెరైన్ డ్రైవ్ బీచ్, సో ఒకసారి చూడండి మీరు. సో చాలా బాగుందండి. ఈవినింగ్ పూట ఫుల్ రష్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మెరైన్. ఈ వీడియో చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి.